గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం నూతన చైర్మన్ గా శ్రీ నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 12 మంది పాలక మండలి సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రమాణం చేశారు. ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్కసారి రామయ్య రామన్న రామన్న అన్న అందరు నిలబెట్టి తీసుకుందాం లేదా ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇప్పుడు ఒక్కొక్కరిని కష్టపడి చేత ప్రమాణ స్వీకార మహోత్సవం చేయిస్తాం. మౌలేశ్వర రెడ్డి గారు, నడాల చంద్రమౌళీశ్వర రెడ్డి, ఆయన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము, శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము, మహానంది దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడమై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధిలను 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చదువుకోవాలి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా దాదాపుగా కమిటీలు వేసుకోవడం, ట్రస్ట్ బోర్డు కమిటీలు కూడా వేసుకోవడం కూడా జరిగింది. మన
నియోజకవర్గంలో శ్రీశైలం నియోజకవర్గంలోని గతంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పెద్ద దేవాలయంలో మహానందీశ్వర స్వామి దేవాలయం కూడా ఒక దేవాలయంగా ఉంది కాబట్టి ఈ ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేసుకొని ఇవాళ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించి చైర్మన్ గా నరాల మౌలీశ్వరరెడ్డిని చైర్మన్ గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక గత సంవత్సరం కిందనే వాస్తవం ఇది ఏర్పాటు జరిగిందాల్సింది. కాకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవమే. కానీ ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ఈ రోజు నుంచి 2 సంవత్సరాల కాల పరిమితితో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల కలయికతో ఈ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాం. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే పార్టీ కోసం కష్టపడినారో వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరిగింది. సో ఈ ట్రస్ట్ బోర్డు తర్వాత ఏర్పడి కూర్చోవడం జరిగింది కాబట్టి ఇంకా మహానందీశ్వర దేవస్థానం మీద కూడా ప్రధానంగా మనం అభివృద్ధిపై దృష్టి పెడతాం. ఇప్పటికే గడిచిన ఈ 2 సంవత్సరాలలోనే దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 17 కోట్ల రూపాయలతో మనం ఏదైతే వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే దాంట్లో భాగంగానే మరి ఇక్కడ డార్మెటరీస్ దగ్గర ఇప్పుడు టీటీడీ దగ్గర కొన్ని ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా కొన్ని డార్మెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో కూడా పైన కూడా ఇంకొక ఫ్లోర్ లో దగ్గర 18 రూములు, ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్న దాంట్లో ఇక్కడ కూడా డార్మెటరీస్ కమ్ 54 రూములు అదనంగా ఇప్పుడు రాబోతా ఉన్నాయి మనకి. దీంతో పాటు మాస్టర్ ప్లాన్ కూడా మనం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశాం. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మాస్టర్ ప్లాన్ చూపించడం కూడా జరిగింది. ఆయన కొన్ని సజెషన్స్ చేశారు, దాన్ని కొన్ని చేంజెస్ చేసేసి రాబోయే కాలంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం తప్పకుండా మనం దేవస్థానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలోకి తీసుకుపోయి వచ్చే భక్తులకు అందరికి కూడా సౌకర్యవంతంగా దర్శనాలు కానీ అలాగే వసతి సౌకర్యాలు కానీ ఉండేటట్టు కూడా చూడడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్ గానే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు కూడా గుడిలో ఏదైతే కంప్లీట్ గా మనకు రైలింగ్ కమ్ కటాంజనాలు ఏర్పాటు చేయడం దాదాపు 1 కోటి రూపాయలతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా పూర్తయినాయి. దాన్ని కూడా తొందరగా దాతల సమక్షంలోనే దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కట్టే ఏదైతే రూములు వసతులు ఉన్నాయో దానికి కూడా దాతలు దగ్గర 1.5 కోట్ల 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా దేవస్థానము ప్రభుత్వమే కాకుండా దాతల సహకారంతో కూడా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొని పోతాం. తప్పకుండా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా గట్టిగా దేవస్థాన అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ మరి ప్రధానంగా మన నియోజకవర్గంలో ఆలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి పనులు కూడా శ్రీశైలం కూడా మీకు అందరికి ఇప్పటికే తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు హై ఎలివేటెడ్ కారిడార్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు దోర్నాల దాదాపు 1200 కోట్లతో ఆ ప్రాజెక్ట్ ను శాంక్షన్ ఇచ్చినారు. దీంతో పాటు శ్రీశైలం దేవస్థానంలో భూమి కొంచెం మనకు సమస్య ఉంది కాబట్టి ఎందుకంటే ఎంతో మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు అభివృద్ధి కోసం. సో దానికి చేయాలా, వాళ్ళకి భూములు అలాట్ చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత మనకు ఇబ్బందికరమైన పరిస్థితుంది కాబట్టి దీన్ని కూడా ఫారెస్ట్ కు సంబంధించి, ఎందుకంటే ఇది మన టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి సో ఏదైనా మనం పర్మిషన్ తీసుకోవాలంటే అది కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే, గౌరవ ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్ కాబట్టి సో మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా కూడా ఈ విషయాన్ని గౌరవ ప్రధాని గారికి గుర్తు చేస్తూ తొందరలోనే భూములకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతే శ్రీశైలం కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ టూరిజం కింద అన్ని దేవాలయాల్లో కనెక్టివిటీ చేస్తూ డెవలప్ చేయాలని గతంలో తీసుకునేదని అదే మళ్ళీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. రాబోయే కాలంలో అన్ని దేవాలయాలు అంటే మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలను కూడా లింక్ చేసేసి టెంపుల్ టూరిజం కింద చేసి అన్ని అభివృద్ధి చేయాలి. అంటే అట్లా దేవస్థానం ఇటు టూరిజం డిపార్ట్మెంట్
రెండు ఇంక్లూడ్ చేసేసి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి సో తప్పకుండా మన నియోజకవర్గంలోని ప్రధాన దేవాలయాలను కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి ఆది దంపతుల ఆశీస్సులతో అన్ని ముందుకు పోతాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ కామాక్షి సమేత శ్రీ మానందేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆయన చేసిన సహాయ సహకారాలతో అలాగే మనం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన లోకేష్ బాబు గారు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ ప్రమాణ స్వీకారం చేసినాను. అలాగే దీనికి అంతటి కారణం మా అన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశెట్టి గారు. ఆయన ఎన్నో రోజుల నుంచి దీనికోసం ఎంత ఫైట్ చేసినాడో మాకందరికీ తెలుసు. మాట చెప్పడం, అన్న మాట చెప్పాలంటే సామాన్యంగా చెప్పినారంటే దానికి ఖచ్చితంగా ఆయన నోటి నుంచి మాట వచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఆయన ఎల్లవెల్లగా ఉంటాడు. ఎంతమంది చెప్పినా ఎన్ని చెప్పినా ఆయన వినేవాడు కాదు. అలాగే ఈరోజు ఎంత ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఎంతో మంది దేవస్థానం చైర్మన్లు మచ్చలు చేసినారు. కానీ విజయవాడకు ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు ఎన్నెంతో కష్టాలు పడినారు. కానీ నన్ను కూడా చెప్పినారు, మీరు కూడా ఏంది మీ ఎమ్మెల్యే చెప్పినాడు మీరు కూడా తిరగచ్చు కదా, పోవచ్చు కదా. లేదు, మా అన్నగారు మాకేం చెప్పలేదులే, అన్న మమ్మల్ని నమ్మకం మాకు, అన్న మొత్తం ఆయన చూసుకుంటారని చెప్పినాము. ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక కార్యకర్తగా మేము ఇంటి దగ్గర ఉంటే మాకు తీసుకొచ్చి జీవో చేతిలో పెట్టినాడంటే అన్నగానికి మేము ఎల్లవేళగా ఆయన రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు ఈ చైర్మన్ గా బరువు బాధ్యతలు మాకు చాలా పెరిగినాయి. ఇంతవరకు వేరే పదవులు వేరు, ఈ దేవాలయ శాఖ చైర్మన్ అనేది చాలా బాధ్యతలతో కూడుకున్న విషయం ఉంటుంది. అలాగే వచ్చే భక్తుల సౌకర్యాలు అయితేనేమి, అలాగే సహాయ సహకారాలు అందించే చందాదారులు మన ఉంటారు, అందరూ సాయం చేసే వాళ్ళ గుడికి వాళ్ళు కూడా వాళ్ళందరి సలహాలు సహాయాలు తీసుకుంటాము. ఎల్లవేళలా ఇప్పటికప్పుడు మన రాజశేఖర్ గారితో మేము అన్ని చర్చిస్తూ, అలాగే గవర్నమెంట్ పనసూరంగా ఏమేమి కావాలనో గుడికి అన్నగీతంలో చెప్పినారు, మీరు ఏమేమి కావాలనో ఐడెంటిఫై చేయండి, అన్ని కూడా సీఎం గారితో తీసుకుపోయి చేస్తామని చెప్పారు. అలాగే ఏమైనా డెవలప్మెంట్ కావాల్సిన కూడా మేము అన్ని అన్నగారి ముందర పెట్టి ఆయన సహకారాలతో మేము ముందుకెళ్తామని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.